గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 4వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ధనం దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. దాచుకున్న డబ్బులు మీకు ఈ వారం చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. మొక్కలు వ్యవసాయం పట్ల, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇతరులకి మంచి చెడు చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తారు. దురలవాట్లని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనుకూలమైన కాలంగాను ఎదుగుదల, మంచి అవకాశాలు రాబోతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తి సంక్రమించే అవకాశాలు కనబడుతోంది. అనేక సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో తీరని చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే కనుక తీర్చుకోగలుగుతారు. కొనుక్కోవాలనుకునే వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, ప్రమోషన్లు, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలన్నీ కూడా ఈ వారం చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. బ్యాంకు రుణాలు లేదా హోమ్ లోన్కి సంబంధించినటువంటి అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు ఈ వారం మీ జీవితాన్ని మార్చే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తులలో కానీ చాలా బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాటి వల్ల లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే సంతానం విషయంలో శుభవార్త వింటారు. సంతానం మీద పాస్ అవ్వడం కానీ, లేదా పెళ్ళిళ్ళు అవ్వడం కానీ, ఉద్యోగాలు అవ్వడం కానీ, పిల్లలకి సంబంధించి శుభవార్తలు మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. పిల్లల విజయంలో మీరు ఖచ్చితంగా పాల్గొంటారు. ప్రేమికుల మధ్య సంబంధాలన్నీ కూడా బలపడతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్య భర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే చర్చించుకోవడంతో పాటుగా సామరస్యంగా పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఖర్చులు తగ్గించుకోవడంతో పాటుగా సామరస్యంగా వ్యవహారం చేసుకోగలుగుతారు. ఒకటే వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం ద్వారా కూడా లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. వ్యవసాయం చేసేటటువంటి వారికి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో కూడా లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తకి మీకు మధ్య రిలేషన్ బలపడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇక్కడ కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. లోహ, యంత్ర, ఇనుము రంగాల వారందరికీ కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి వారం శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.